విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. బ్రాహ్మణులు శాపం పెట్టిన తర్వాత ఆ శాపాన్ని ఉపసంహరించే సామర్థ్యం నాకు లేదు. ఈ జగత్తులో ఈ ఒక్క కోరికను తప్ప ఏది అడగండి నేను చేస్తాను మిమ్మల్ని. అయ్యా ఎందుకు మీరు బ్రాహ్మణుడికి ఇంత గౌరవాన్ని ఇస్తున్నారు అని అంటే ఆ సందర్భంలో చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలను రచించినాడు వ్యాస భగవానుడు. ఒక మాట అందులో ఉన్నటువంటి దాన్ని చెప్పుకోవాలి మనం. ఏమంటారు అని అంటే, లోకంలో అందరూ లక్ష్మీదేవి కావాలి అని కోరుతారు, భాగ్యాల లక్ష్మీ రామమ్మ అని ప్రార్థన చేస్తారు, స్తోత్రాలు చేస్తారు, కనకధార స్తోత్రం చేస్తారు, శ్రీ సూక్త పారాయణాలు చేస్తారు. లక్ష్మీదేవి వద్దనే వారు ఉన్నారు లోకంలో. అటువంటి లక్ష్మీదేవి నారాయణమూర్తి అయిన నాకు పాదసేవ చేస్తూ కూర్చుంటున్నది. ఎందుకో తెలుసునా? బ్రాహ్మణుల యొక్క చరణ ధూళిని నేను శిరస్సున ధరిస్తాను రావనా అన్నాడు నారాయణమూర్తి. ఇది అతిశయోక్తి అని భావించి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి మాటలు ఎన్నో చెప్పినాడు భాగవతంలో. బ్రాహ్మణుని యొక్క స్థానం అంత గొప్పగా ఉంది. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ప్రభు అయిన శ్రీమన్నారాయణమూర్తి కూడా బ్రాహ్మణికి అంత గొప్ప గౌరవాన్ని ఇచ్చినాడు. ఈ దృష్టితో ఆలోచన చేసి చూసినట్టయితే బ్రాహ్మణి యొక్క స్థానం ఎంత గొప్పది ఆలోచించండి. సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. సృష్టించినటువంటి జగత్తులలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మహాప్రళయాన్ని కూడా సృష్టించగలడు బ్రాహ్మణుడు. దేనివల్ల? అది కేవలం తపస్సు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది బ్రాహ్మణుడికి. అందుకని ఒక చోట వ్యాసుడే చెప్పినాడు పురాణంలో, బ్రాహ్మణస్య దేహోయం నోపభోగాయ కల్పతే ఇహ క్లేశాయ మహతే ప్రేత్యానంత సుఖాయ చ. అందరూ జన్మించినట్టుగా బ్రాహ్మణుడు జన్మించడు. బ్రాహ్మణ జన్మలో ఇతర జన్మల కంటే వైశిష్ట్యం ఏమున్నది అనంటే, నోపభోగాయ కల్పతే, ఇంద్రియమూలకమైన భోగాలు అనుభవించడం కోసమై కాదు బ్రాహ్మణుడికి జన్మ వచ్చినది. మరి ఎందుకు వచ్చినది అంటే, ఇహ క్లేశాయ మహతే, తపస్సులను ఆచరిస్తూ ఉపవాసాది వ్రతాల చేత శరీరాన్ని కృషింపజేసుకోవడం కోసమే బ్రాహ్మణుడికి జన్మ వచ్చినది. దానివల్ల వాడు సాధించేది ఏమిటి? ఇప్పుడే నేను చెప్పినట్టుగా సృష్టికి ప్రతి సృష్టిని చేయగలడు. సృష్టిలో ఉన్నటువంటి జగత్తులోని సకల జీవ జంతువులను, ఆ జీవ జంతువులకు సంబంధించినటువంటి సుఖక్షేమాల గురించి ఆలోచించగలడు. అదే శ్రీమద్భాగవతంలో సందర్భంలో చెప్తాడు. వేదాంత చరిత్ర చెప్పే సమయంలో జగత్తులో ఉన్నటువంటి పరిస్థితులు అల్లకల్లోలమవుతున్న సమయంలో, అధార్మికత పెరిగిపోతున్నటువంటి తరుణంలో బ్రాహ్మణుడు నాకు జగత్తుకు, నాకు లోకా ఏం సంబంధం ఉన్నది? ఉదాసీన వైఖరిని అవలంబించి కనుక ఒకవేళ ఉన్నాడు అని అంటే, వాడు ఆచరించినటువంటి తపస్సంతా కూడా కుండలో రంధ్రం ఉన్న నీళ్లు గారిపోతున్నట్టుగా వాడి తపస్సంతా కూడా నష్టమైపోతుంది అని చెప్తున్నాడు. అందుకని బ్రాహ్మణుడు చేయాల్సిన పని ఏమిటి అంటే, లోకా సమస్త సుఖినో భవంతు, లోకాల్లో ఉన్నటువంటి సకల ప్రాణులు క్షేమంగా ఉండేందు కోసమై వాడు ధర్మాన్ని ఆచరించాలి, యజ్ఞాగాది కర్తలను ఆచరించాలి, నియమపూర్వకమైనటువంటి జీవనాన్ని ఆచరించాలి. అటువంటి రీతిలో కనుక ఒకవేళ వాడు ప్రవర్తించినాడు అని అంటే, ఇంద్రచంద్రాదులే వాడికి దాసులవుతారు. ఏ సమితులు, ఏ సభలు పెట్టాల్సిన అవసరమే ఉండదు. కానీ కలికాలం యొక్క ప్రభావం పడి మహాతప శక్తి సంపన్నులై ఉండి దేవతలే నమస్కారం చేయవలసినటువంటి బ్రాహ్మణుల పరిస్థితి ఏమైపోయినది అంటే, మమ్మలను మేము రక్షించుకోవలసినటువంటి ఆ పరిస్థితి ఏర్పడ్డది. బ్రాహ్మణులు రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందులో ఈనాడు కలికాల విజృంభణతో బ్రాహ్మణులకు రాజు రక్షించడం కానీ, ఇతర రాజ్యాలు రక్షించడం కానీ, ఏ విధమైనటువంటి ప్రభుత్వాలు రక్షించడం కానీ చేయడం లేదు అని భావించి
బ్రాహ్మణ సంక్షేమ వేదిక అని బ్రాహ్మణులే ఒక వేదికను ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణులకు ఎన్ని రకాల సహాయాలు అందిస్తున్నారో మనం సభా ఆరంభ కాలంలో చూస్తున్నాము. వేదిక ద్వారా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. నేను ప్రార్థించేదల్లా ఒకటే, ఏ బ్రాహ్మణుడు దేవతలను కూడా గడగడలాడించినాడు, సృష్టికి ప్రతి సృష్టిని చేసేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాడు, ఆ బ్రాహ్మణునికి మళ్ళీ అటువంటి పురాతన వైభవం రావాలి. 100 వాళ్ళ వైభవం వెనక తుమ్ము 1000 వరాలు ఇస్తుంది అన్నారు. ఆ వెనకాల తుమ్మినారు. పురాతన వైభవాన్ని సంతరించుకున్నటువంటి వారి బ్రాహ్మణులు శాసకులు కావాలి. లోకంలో ఉన్నటువంటి సకల ప్రాణులను సంరక్షించేటువంటి దిశలో వాళ్ళు ప్రయాణం చేయాలి అంటే వాళ్ళకి అటువంటి తపోబలాన్ని, అటువంటి తపశక్తిని, అటువంటి శాసకత్వ శక్తిని మా ఆంజనేయ స్వామి అనుగ్రహించాలి. ఆంజనేయుడిని చూస్తే కేవలం దాసుడు, రామునికి సేవ చేసే పరిచారకుడు అని మాత్రమే అంటారు. ఆంజనేయుడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించిన వాడెవరు, మొట్టమొదటి సర్టిఫికెట్ ఇచ్చిన వాడెవరు అంటే రామచంద్ర స్వామి. రామునితో అయ్యా తమరెవరు అన్న 2 మాటలు అడిగినందుకు గాను నా ఋగ్వేద వినీతస్య నా ఎదుర్వేద ధారణ, ఋగ్వేదము చదవకుండా ఎదుర్వేదాన్ని అధ్యయనం చేయకుండా సామ అధర్వణ వేదాల్లో పాండిత్యం లేకుండా ఇట్లా మాట్లాడుతున్నా లక్ష్మణ, ఈయన గొప్ప మహాపండితుడు అన్నాడు. అంతటి గొప్పనైనటువంటి పాండిత్య ప్రకర్ష కలిగినటువంటి ఆంజనేయ స్వామి నవ వ్యాకరణ పండితుడు, అనేక శాస్త్రాల్లో నిష్ణాతుడు, సంగీతంలో, సాహిత్యంలో, ఒకదానిలో ఏమిటి అనేక వైదుష్య కలిగినటువంటి మహానుభావుడు. అటువంటి ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈ సభా కార్యక్రమం జరుగుతున్నందుకు గాను ఏ వేదములు, శాస్త్రములు, పురాణములే ఐశ్వర్యముగా జీవనాన్ని కొనసాగించి లోకాలకు శాసకులైనటువంటి బ్రాహ్మణులు ఉండేవారో ఆ ఐశ్వర్యము లేకుండా బీదరికాన్ని అనుభవిస్తున్నటువంటి మన బీదతను పోగొట్టి మళ్ళీ మనకు ఆ ఐశ్వర్యాన్ని, విద్యా ఐశ్వర్యాన్ని, సాహిత్య ఐశ్వర్యాన్ని, వేదముల యొక్క అధ్యయన ఐశ్వర్యాన్ని అనుగ్రహించి మళ్ళీ మనకు లోకాలను శాసించేటువంటి యొక్క అనుగ్రహాన్ని ఆ ఆంజనేయ స్వామి ఇచ్చుగాక. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఇటువంటి అనేక కార్యక్రమాలను చేస్తూ ఉండాలి. ఆ బంగారే శర్మ గారు నిజానికి ఇంత చిన్న వేదిక కలిగినటువంటి సభలో ఆయన మాట్లాడు సామాన్యంగా కొన్ని వందలు వేల మందిని ఏకీకృతం చేస్తాడు. ఒక్కొక్కటికి ఒక్కొక్క లక్షణాన్ని పెడతాడు భగవంతుడు. వేలాది మందిని ఏకత్రితం చేయడం కాకుండా భిన్న ధ్రువాలుగా ఉన్నటువంటి ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చేటువంటి ఒక సామర్థ్యం కేవలం ఈయనకు మాత్రమే ఉంది. ఇటువంటి వాళ్ళు మన బ్రాహ్మణ సంక్షేమ వేదికకు ముఖ్య సలహాదారులుగా ఉంటుండగా ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా మళ్ళీ బ్రాహ్మణులకు పురాతన వైభవం 100 కూడా వస్తుంది. ఇందులో సందేహించే అవసరం లేదు. కలిపురుషుని యొక్క విజయతాండవంతో కొట్టు మిట్టాడుతూ ఉన్నటువంటి మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితి రావాలి. శాసకులు కావాలి. ఇంకో సంతోషించదగ్గ విషయం, నేను అప్పుడే వెళతాను అన్నాను కానీ అందరూ మాట్లాడిన తర్వాత వెళ్ళండి అన్నారు. ఒకవేళ నేను వెళ్ళిపోతే కొండలరావు గారు అటువంటి వాళ్ళ యొక్క ప్రోత్సాహక మాటలను వినేవాడని కాకపోయాను. వారు గాంధీ గారు చెప్తూ ఏమన్నారు అంటే బ్రాహ్మణ పక్షపాతి. వీరికి బ్రాహ్మణ పక్షపాతం ఏమున్నది చూద్దాము అని అనుకున్నాను. సాయంత్రం వరకు కార్యక్రమం జరిగించండి, సాయంత్రం భోజనాలు కూడా పెట్టిస్తాను అన్నాడు వారు. అంతటి పక్షపాత ధోరణి కలిగినటువంటి బ్రాహ్మణేతరులు బ్రాహ్మణులకు ఇంత గౌరవాన్ని ఇస్తున్న సమయంలో బ్రాహ్మణులమైన మనం ఎందుకు వెనక ఉండాలి? అందుకని అటువంటి వారిని అందరినీ కూడా ముందుకు తెచ్చుకొని బ్రాహ్మణుడు లోకానికి చేసేటువంటి సేవ గలదో, లోకంలో ఉన్నటువంటి ప్రాణులకు క్షేమాన్ని కలిగించేటువంటి తత్వం ఉన్నదో ఆ తత్వాన్ని మళ్ళీ పుణిగిపుచ్చుకోవాలి. మనకు వెంట ఎవరు లేరు అని బాధపడవలసిన అవసరం లేదు. ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్తున్నారు, వేదిక మీద నుండి చెప్తున్నారు, ఎన్నో ప్రోత్సాహక మాటలు అంటూ కొండలరావు గారు అన్నారు. అటువంటి కొండలరావు గారి వంటి వాళ్ళు ఎంతో మంది మన వెంట ఉంటూ ఉండగా ఆంజనేయ స్వామి వెనక రాయి ఉన్నట్టుగా ఎక్కడ చూడండి మీరు ఆంజనేయ స్వామి వెనక రాయి ఉంటుంది. వీళ్ళంతా కూడా మనకు ఆ రాయి స్థానంలో ఉండే ఆధారంగా ఉంటుండగా ధర్మాన్ని రక్షించేందుకోసం మనం భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం చేస్తూ నా వాక్యాలు ఉపసంహారం చేస్తాను.